బీజేపీ నుంచి బీజేపీ వెంకటరమణారెడ్డి అందరూ కూడా పెద్ద మొత్తం శ్రమిస్తారని చెప్పి ఆశిస్తామని కొద్దిగా ఆలస్యమైనందుకు అందరికీ కూడా నమస్కారం. చేసినటువంటి కాట్పల్లి వెంకటరమణారెడ్డి గారు బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, అదేవిధంగా ఎమ్మెల్సీ అయినటువంటి అజిరెడ్డి గారు బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, పత్రికా విలేకరుల సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం నమస్కారం. బీజేపీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి కాట్పల్లి వెంకటరమణారెడ్డి గారిని కోరుతాం. పరిస్థితి పాత్రికేయులందరూ కూడా మాకన్నా ఇంకా తెలుసని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధిగా ఉంటూ నిజాన్ని నిర్ధారణ చేస్తూ ముందుకెళ్ళేది జర్నలిజం. అటువంటి జర్నలిజంలో ఉన్న మీరు ఇవాళ పేపర్లో వచ్చినటువంటి అది ఏ పేపర్ అనే దానికన్నా ఇవాళ 150 కోట్ల స్కామ్ జరిగింది. తెలంగాణ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో 150 కోట్ల గోల్మాల్ జరిగింది అనేది ఒక ఆరోపణ బయటకు వచ్చింది. నిర్ధారణ నిజమేంది అనేది రేపు ప్రభుత్వము దీని మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిజమైతే ఎవరు తప్పు చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు అనేది ప్రభుత్వం వారు ఎంక్వైరీ పెట్టి చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇది నిజం కాదు, ఇది అబద్ధ ప్రచారం, ఇది గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు, ఇది ఎల్లో జర్నలిజం, ఇదంతా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చేస్తున్నారు అని ప్రభుత్వం అనుకున్నప్పుడు గౌరవ వైద్య శాఖ మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు వీరు రేపు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏదైతే పేపర్లో వచ్చినటువంటి 150 కోట్ల మందుల కొనుగోలులో వీరు 150 కోట్ల స్కామ్ చేశారని అంటున్నారు. మామూలుగా గవర్నమెంట్ సెక్టార్లో ప్రజలకు అందుబాటులో ఉండేది బిలో పావర్టీ లైన్ కానీ, పేద ప్రజలు, బడుగు బలైన వర్గాలు, డబ్బు లేని వారు, నిరాశ్రయులు, ఈ లోకంలో అత్యంత బాధతో జీవితాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తులు అందరూ కూడా అనారోగ్యం వస్తే ప్రభుత్వ దవాఖానకు వెళ్ళాల్సిందే తప్ప వేరే దవాఖానకు వెళ్ళే అవకాశం లేదు. కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే కనీసం అక్కడ గేట్లోకి వచ్చి ఒకరోజు భోజనం చేసే పరిస్థితిలో కూడా లేదు. కాబట్టి వారు ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్ళాలి. వైద్యం నారాయణ హరి అంటే దేవుడు, డాక్టర్ దేవుడు అని అంటారు. అటువంటి వైద్యం కోసము ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళినప్పుడు నేను చూసినంతలోనే, నేను ఇది అసెంబ్లీలో కూడా మాట్లాడాం, కనీసము డాక్టరు కూర్చుండి పేషెంట్ని టెస్ట్ చేద్దామంటే కూడా ఒక క్యాబిన్ అనేది ఉండదు గవర్నమెంట్ హాస్పిటల్లో. లేదు, క్యారిడార్లోనే స్ట్రెచర్ మీదనే అక్కడనే నిలబడి స్ట్రెచర్ మీద ప్రిస్క్రిప్షన్ రాసే పరిస్థితుల్లో ఉన్నారు. కొందామంటే మందులకు హెచ్డిఎస్లో డబ్బులు ఉండవు, ఆరోగ్యశ్రీ డబ్బులు వేయరు, అక్కడ ఆపరేషన్ చేద్దాము అని అంటే ఎక్విప్మెంట్స్ ఉండవు. ఒకవేళ ఎక్విప్మెంట్స్ ఉన్నా దాన్ని నడిపే ఉద్యోగస్తులు, టెక్నీషియన్స్ ఉండరు. అలాగే ఆపరేషన్స్ చేయాలంటే ఎన్నో సమస్యలు, గ్లౌజ్ నుంచి మొదలు పెడితే సర్జికల్స్ వరకు అన్నీ కూడా ఇబ్బందులే. వీటిని కొనాలని అంటే 3 రకాలుగా కొనచ్చు. హెచ్డిఎస్లో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీలో డబ్బులు ఉంటాయి. ఆ డబ్బులు ప్రభుత్వం వారు విడుదల చేయాల్సిన అవసరం ఉంటుంది, కానీ విడుదల చేయరు. ఆరోగ్యశ్రీకి సంబంధించి డబ్బులు డాక్టర్ది పోను, మిగతాది హాస్పిటల్ డెవలప్మెంట్లో జమ కావాలి ఆరోగ్యశ్రీ డబ్బులు. మూడవది బ్లడ్ బ్యాంక్ ద్వారా వచ్చేటి, వీటి ద్వారానే డబ్బులు ప్రభుత్వ హాస్పిటళ్లకు సమకూరుతాయి. ఇకపోతే మండల్ లెవెల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంటుంది, క్లస్టర్లో సిహెచ్సి అని చెప్పి అక్కడ హాస్పిటల్ ఉంటుంది, అట్లాగే జిల్లాకు ఒక ఏరియా హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉంటుంది, కాన్స్టిట్యున్సీలో ఒక ఏరియా హాస్పిటల్ ఉంటుంది. అంటే మామూలుగా మండల్లో పిహెచ్సి, అలాగే క్లస్టర్లో సిహెచ్సి ఉంటుంది, అలాగే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అంటారు, అలాగే కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి ఏరియా హాస్పిటల్ ఉంటుంది, అలాగే
జిల్లాకు వచ్చేసరికి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉంటుంది. ఇది వైద్య విధాన పరిషత్కు సంబంధించి. ఇకపోతే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి మెడికల్ కాలేజీలకు సంబంధించి జీజీహెచ్ హాస్పిటల్స్ ఉంటాయి, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అంటారు. ఇవన్నిట్లో కూడా అలాగే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఉంటాయి. మనకు ఒక కాన్స్టిట్యున్సీలో ఒక 7 నుంచి 8 ప్రైమరీ హెల్త్ సెంటర్లు, అలాగే సిహెచ్సిలు 1-2 సిహెచ్సిలు, అలాగే ఒక కాన్స్టిట్యున్సీలో ఏరియా హాస్పిటల్ అట్లా ఉంటుంది. అంటే మనకు 31 జిల్లాలకు 31 డిస్ట్రిక్ట్ హాస్పిటళ్ళు, ఒక 100 ఏరియా హాస్పిటల్స్, అట్లాగే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 5-6 తీసుకున్న మనకు దగ్గర ఒక 600 పైన మనకు 1200 మండలాలు ఉన్నాయి. మండలానికి ఒకటి తీసుకున్నా మనకు ఒక 1000 ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉంటాయి. ఇవన్నీ బోను వైద్య విధాన పరిషత్లో అవన్నీ ఉంటే అవన్నీ బోను మళ్ళీ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి ఒక 35 గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఒక 40 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే వైద్యంలో స్కామ్ జరిగిందని చెప్పడం కన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏందని చెప్తే ప్రజలకు అర్థమవుతుందనే ఉద్దేశం మీద ఇది చెప్తున్నాం. ఇవాళ వారు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో కానీ ఎవరికైనా సరే ప్రతి దాంట్లో వైద్య విధాన పరిషత్ అయినా మండల్ నుంచి మొదలు పెడితే మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వరకు, అంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వరకు ఇవాళ మొత్తం కలిపితే హెచ్డిఎస్ ఉంటుంది. అక్కడ డబ్బులు రావాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇవాళ మందులు కొనాలి అని అంటే 2-3 రకాలుగా తీసుకోవచ్చు. 5 లక్షల లోపల ఉంటేనేమో లిమిటెడ్ టెండర్ అని అంటారు. 5 లక్షల లోపల ఉంటే లిమిటెడ్ టెండర్ అంటారు. దానికి ఎక్కడ డిపార్ట్మెంట్, ఏ హాస్పిటల్లో ఒక డిపార్ట్మెంట్ పాత్ర, మన గైనకాలజీ ఉంటే గైనకాలజీ, లేకపోతే ఆర్థోపెడిషన్ సర్జరీ ఉంటే ఆ డిపార్ట్మెంట్లో ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ రిక్వైర్మెంట్ ప్రకారంగా దాంట్లో రాసుకొని ఆ కమిటీ వాళ్ళ అప్రూవల్ మీద బిలో 5 lakhs ఏదన్నా ఉంటే 5 లక్షల లోపల మెడిసిన్ కొనాలి అని అనుకుంటే అలా కొనచ్చు. అదే లేదు 5 లక్షల పైబడి కొనాలి అని అనుకుంటే అది ఓపెన్ టెండర్ అంటారు. ఆ ఓపెన్ టెండరు 5 లక్షల పైబడి ఉన్నప్పుడు దాని కమిటీ వారు పేపరు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసి నోటిఫికేషన్ ఇచ్చి పేపర్ ద్వారా అక్కడ టెండర్ కాల్ఫర్ చేసి టెండర్ చేసి ఓపెన్ టెండర్లో తీసుకొని రావాల్సిన అవసరం ఉంటుంది. అది 5 లక్షల పైబడి. లేదు మొత్తానికి 5,000, 10,000, 20,000 అంటే అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ తీసుకునే అంతటి అధికారం ఉంటుంది. ఇది ఒక రకమైన మందుల కొనుగోలు అయితే, ఇంకొక కొనుగోలు తెలంగాణ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఆ మందులు కొనుగోలు కొంటారు. ఆ మందులు ఒక జీజీహెచ్ హాస్పిటల్కి సంబంధించి మనం ఒకటి మాట్లాడితే రోజు 1500 మంది ఓపీలు, అంటే అవుట్ పేషెంట్స్ బయట నుంచి వచ్చి చూయించుకొని వెళ్ళిపోయేటోళ్ళు, ఒక 800 నుంచి 1000 మంది దాకా ఇన్ పేషెంట్స్, అంటే 600 బెడ్డెడ్, 1000 బెడ్డెడ్, ఎట్లనైతే హాస్పిటల్స్ ఉంటాయో 300 బెడ్డెడ్ ఇట్లా హాస్పిటల్స్ ఉంటాయో హాస్పిటల్లో ఒక 500 నుంచి 800, 1000 మంది దాకా కూడా ఇన్ పేషెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బెడ్స్ ఎన్ని ఉన్నా సరిపోక కారిడార్లో కూడా ఉన్నటువంటి వ్యక్తులు ఎమర్జెన్సీ సర్వీసెస్లో, ట్రామాలో, క్రిటికల్ కేర్లో, ఐసీయూలో ఇలా మొత్తము దాంట్లో కలిపి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 700 to 800 ఒక్కొక్క జీజీహెచ్కి ఉంటుంది. ఇలాంటి హాస్పిటల్స్లో పర్చేజ్ చేయాలంటే ఈ 3 రకాలు కాను మరి ఇంకొక రకమే తెలంగాణ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఇవి పర్చేజ్ చేస్తారు. ఈ పర్చేజ్ చేసేది ఎలా ఉంటుందంటే ఎవ్రీ క్వార్టర్కు పర్చేజ్ చేస్తారు. ఓపీ ఐపీని బట్టి, అక్కడ జరుగుతున్న ఆపరేషన్స్ని బట్టి, అక్కడ ఉన్న డెలివరీ కేసులను బట్టి, అక్కడ ఉన్న యాక్సిడెంటల్ కేసులను బట్టి, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి అక్కడ ఎంతమంది వస్తున్నారు ఓపీ ఐపీ అనేది చూసి దాని ప్రకారంగా యావరేజ్గా టెండర్ చేసి ఎవ్రీ క్వార్టర్కు టెండర్ చేస్తారు. ఎవ్రీ క్వార్టర్ అంటే 4 క్వార్టర్లు వస్తాయి ఒక సంవత్సరానికి. ఇంచుమించు 4 కోట్ల నుంచి 5 కోట్లు ఒక హాస్పిటల్కి మాత్రమే జరుగుతుంది. మనము అలాంటిది ఇవాళ సూపర్ స్పెషాలిటీలు ఇవాళ 35 జనరల్ హాస్పిటల్స్ ఉన్నప్పుడు 75 హాస్పిటల్లో యావరేజ్గా గాంధీ, నిమ్స్ ఇవన్నీ చూసుకుంటే మామూలుగా చూసుకున్న 100 కోట్ల రూపాయల టెండర్స్ జరుగుతూ ఉంటాయి. ఈ 100 కోట్ల టెండర్లు జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎండి, అక్కడ గవర్నమెంట్ అధికారి, ఐఏఎస్ అధికారి ఉంటారు. అదే నామినేటెడ్గా ఆ కార్పొరేషన్ చైర్మన్గా ఉంటే ఎలక్టెడ్ పీపుల్ ఉంటాడు, సెలెక్టెడ్ పీపుల్ ఉంటాడు. అది ప్రభుత్వం వారి ఇష్టానుసారంగా వారి పార్టీ వ్యక్తులను నియమించుకోవచ్చు, ఎవరినైనా నియమించుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి కమిటీ దాన్ని టెండర్ కాల్ఫర్ చేసి తీసుకుంటుంది. అప్పుడు
కొన్ని వందల కోట్లు ఉన్నప్పుడు మెడికల్ ఫార్మా అంటేనే పెద్ద మాఫియా. వీళ్ళు ఏ లెవెల్లోనైనా వర్కౌట్ చేస్తారు, ఏ లెవెల్లోనైనా తీసుకొని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఇచ్చే ఆఫీసర్ కానీ దాన్ని అప్రూవల్ చేసే మినిస్ట్రీ కానీ దీన్ని జాగ్రత్తగా చూసుకోకుండా వీరు ఇచ్చేటువంటి టెండరు ఇవాళటి గోల్మాల్కి అవకాశం ఇచ్చింది. మామూలుగా ఎక్స్పైరీ డేటు మామూలుగా ఎట్లా ఉంటుందంటే ఇందులో చాలా మటుకు సర్జికల్ ఉంటుంది, కెమికల్ ఇంజెక్షన్స్ ఉంటాయి, మెడిసిన్స్ ఉంటాయి, లిక్విడ్ మెడిసిన్స్ ఉంటాయి, సాలిడ్ మెడిసిన్స్ ఉంటాయి, షెల్ ఉన్నటువంటి మెడిసిన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా నంబర్ ఆఫ్ కంపెనీస్, నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్, నంబర్ ఆఫ్ సెల్లర్స్ ఉంటారు తీసుకోవడానికి, అమ్మడానికి. కాబట్టి గవర్నమెంట్ టెండర్ కాల్ఫర్ చేసినప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి. ఇవన్నీ కూడా వచ్చి టెండర్ కాల్ఫర్ చేసి తీసుకుంటారు. ఎక్స్పైరీకి ఏ మందైతే ఎక్స్పైరీ ఉంటుందో అంటే ఫాస్ట్ మూమెంట్ ప్రోడక్ట్ అంటే మనము షెల్ఫ్ లైఫ్ అని అంటారు. షెల్ఫ్ లైఫ్ ప్రోడక్ట్స్ అంటే ఫాస్ట్ మూమెంట్ ప్రోడక్ట్లు. ఇట్లా మందుల షాప్లకు రాగానే అట్లా వారం 10 రోజులలోనే వెళ్ళిపోయేటివి ఉంటాయి. నెల 2 నెలల లోపల మ్యాక్సిమం వెళ్ళిపోతాయి. కానీ వాటికి 6 months టైం పెట్టి వారు పర్చేజ్ చేయాలి ఫాస్ట్ మూమెంట్ ప్రోడక్ట్ దాన్ని తీసుకున్నప్పుడు. స్లో మూమెంట్ ప్రోడక్ట్ కూడా ఉంటుంది. స్లో మూమెంట్ ప్రోడక్ట్కి అట్లీస్ట్ 2 years మినిమం ఎక్స్పైరీ డేట్ ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఇవాళ వీళ్ళు టెండర్ ఎప్పుడు చేశారు, ఎప్పుడు పర్చేజ్ చేశారు, పర్చేజ్ చేసినప్పుడు ఎక్స్పైరీ డేట్ ఏంది, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏంది, మార్కెటెడ్ బై ఎవరు, ప్రొడక్షన్ చేసిన కంపెనీ పేరేంటి, ఇవన్నీ చూసుకొని చేయాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో మళ్ళీ 3 రకాలు ఉంటుంది. ఒకటి ఎథికల్ ఉంటుంది, రెండోది జనరిక్ ఉంటుంది, మూడోది పీసీడీ ఉంటుంది. ఇవన్నిటికీ బల్క్ డ్రగ్ సేమే, కానీ మూడింటికి డిఫరెంట్గా ఉంటుంది కాస్ట్. కారణం ఏంటంటే ఎథికల్ దానికి మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, మార్కెటింగ్ ఉంటుంది, మళ్ళీ తర్వాత దానికి డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, మళ్ళీ మెడికల్ షాప్స్ ఉంటాయి. కానీ అదే ఎథికల్కి మన జనరిక్స్కి వచ్చేసరికి డైరెక్ట్గా బల్క్ డ్రగ్ ఒకరిస్తారు, మార్కెటెడ్ బై అని వేరే వాళ్ళు పెట్టుకుంటారు. డైరెక్ట్ వచ్చి అక్కడ రిప్రజెంటేటివ్స్ అనేటి వాళ్ళు ఆ సిస్టమ్ ఉండకుండా డైరెక్ట్గా డాక్టర్ దగ్గరకు వచ్చి మాట్లాడుకొని చేసేస్తారు. మూడవది పీసీడీ ఉంటుంది. దానికి ఏం లేదు, మ్యానుఫ్యాక్చర్ మన ఇష్టం ఉన్న పేరు మీద మ్యానుఫ్యాక్చర్ చేయించుకొని అది తీసుకొచ్చి బయట అమ్ముకోవచ్చు. ఇలాంటిది బల్క్ డ్రగ్ సేమ్ అయినా బల్క్ డ్రగ్ అప్రూవల్ ప్రకారంగా క్వాంటిటీ సేమ్ ఉండదు. ఇది నేను తెలుసుకొని అన్నీ తెలిసి చెప్తున్నాం, నాకు ఎక్స్పీరియన్స్తోనే చెప్తున్నాం. ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి సందర్భంలో ఎక్స్పైరీని చూడకుండా, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూడకుండా ఎక్స్పైరీకి దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ని తీసుకొని ఇవాళ 150 కోట్లు అది వేస్ట్ అయ్యేటట్టు చూసి తిరిగి మళ్ళీ బయోవేస్ట్, మెడికల్ బయోవేస్ట్ కింద దాన్ని చేయడానికి మళ్ళీ టెండర్ కాల్ఫర్ చేసిండ్రు అనేది ఆరోపణ. కొనడం నియరెస్ట్ ఎక్స్పైరీ అని, అది 150 కోట్లని, అది మళ్ళీ తిరిగి దాన్ని టెండర్ కాల్ఫర్ చేశారు 5 కోట్ల రూపాయలకు అని చెప్పేసి ఆరోపణ ఉంది. ప్రభుత్వం వరకు నేను చెప్పేది ఒకటి, ఇది ఆరోపణ నిజమా, నిజమైతే మీ రియాక్షన్ ఏంటి, ఆరోపణ అయితే మీరు ఎక్స్ప్లెనేషన్ ఏంటి అనేది నేను అడుగుతున్నాను. కాబట్టి ఇప్పుడు ఇట్లాంటి బయోవేస్ట్, మెడికల్ బయోవేస్ట్ చేయాలంటే మామూలుగా అంత ఈజీగా కాదు. మనము ఇంట్లో ఉన్న చెత్తను, వేస్ట్ను బయటపడేసినంత, వెట్ అండ్ డ్రైని బయటపడేసినంత ఈజీగా కాదు బయోమెడికల్ వేస్ట్ అంటే. దీంట్లో ఇంజెక్షన్స్ ఉంటాయి, సిరంజీస్ ఉంటాయి, అట్లాగే లిక్విడ్ కెమికల్స్ ఉంటుంది. అట్లా మెడిసిన్స్ అన్నీ కూడా కావాలంటే కంటామినేషన్ పెరిగిపోతుంది. భూమిలో బతిపెట్టినా కంటామినేషన్ అవుతుంది, దాన్ని బయటపడేసినా ఎయిర్ కంటామినేషన్ అవుతుంది, లోపలేస్తే వాటర్ కంటామినేషన్ అవుతుంది. ఇది ఫ్యూచర్ జనరేషన్కి ఇబ్బంది అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా చేయాలి. కాబట్టి వాళ్ళు ఇంచుమించుగా ఇవాళ దాన్ని డిస్పోజ్ చేయాలంటే కంపెనీస్ ఉన్నాయి. రామ్కీ ఇన్ఫ్రా అని ఒక కంపెనీ ఉంటుంది, యాంథోనీ వేస్ట్ అని చెప్పి ఒక కంపెనీ ఉంటుంది. ఇవి నేషనల్ మార్కెట్ అంతా యాంథోనీ వేస్ట్ అనేది. ఇలా ఒక 5-6 కంపెనీలు బయో వేస్ట్, వేస్ట్ ఏదైతే ఉంటుందో, మెడికల్ బయో వేస్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని వాళ్ళు తీసుకెళ్ళి ఒక 30, 40, 50, 100 ఎకరాలు వారు తీసుకొని ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు ఈ ప్లాంట్ పెట్టేసి ఏది ఎట్లా చేయాలనో సాగ్రిగేట్ చేస్తారు. ప్లాస్టిక్ వేరు చేస్తారు, గ్లాస్ వేరు చేస్తారు, పైప్స్ వేరు చేస్తారు. ఇవన్నీ వేరుగా చేసి సాగ్రిగేట్ చేసి అది వేస్ట్ చేయాలి. అటువంటి దానికి మళ్ళీ 5 కోట్లు అంటే 150 కోట్లు ఇందులో పోయింది, 5 కోట్లు అందులో పోయింది. నేను ఇప్పటి వరకు అనేది ఏంటంటే, ఒక మామూలు వ్యక్తి ఒక అమాయకుడు వచ్చి, లేనివాడు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక పారాసెటమాల్ కావాలంటే దొరికే పరిస్థితి లేదు, ఒక డెలివరీ కేసు వస్తే గ్లౌజెస్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇది ప్రాక్టికల్గా నేను నా ఏరియాలో చూసిందే చెప్తున్నాను. 1-2 సార్లు కొనుక్కొని పోయి వాళ్ళు మళ్ళీ డెలివరీ చేయించుకున్నటువంటి సందర్భం.
ఇవాళ ఇటువంటి పరిస్థితుల్లో హాస్పిటల్ ఉన్నప్పుడు హాస్పిటల్లో ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా, హెచ్డిఎస్కు రాకుండా, ఆరోగ్యశ్రీ డబ్బులు వేయకుండా ఇవాళ హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితిని దీనస్థితికి తీసుకొస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయకుండా, ఎక్విప్మెంట్ ఇవ్వకుండా, టెక్నీషియన్స్ని అపాయింట్మెంట్ చేయకుండా, ఇదంతా డబ్బులు వేస్ట్ అన్నట్టు చూసి డబ్బులు అనేది కాపాడుతున్నట్టు చేసి వారికి లాభం వచ్చే పనిని మాత్రమే చేస్తున్నటువంటిది ఈ స్కామ్. ఈ స్కామ్ ఎవరికి ఉపయోగపడుతుంది? ప్రజలకా, రాజకీయ నాయకులకా? అధికారులకా, రాజకీయ నాయకులకా? ప్రజలకైతే ఏమాత్రం ఉపయోగపడదు కదా. మరి ఇందులో ఎవరు భాగస్వాములు? అధికారులు, రాజకీయ నాయకులు కలిసి చేసినటువంటి స్కామ్ అయితే ఇవాళ ఎండిగా ఫణీంద్ర గారు ఉన్నట్టున్నారు, దానికి ఇవాళ చైర్మన్గా డాక్టర్ మహేష్ కుమార్ కే ఉన్నట్టున్నాడు, డాక్టర్ గారే, ఇద్దరు అఫీషియలే. మరి ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఇది చూడాల్సిన అవసరం ఉంది. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అట్లాగే దానికి ఆరోగ్య శాఖ మంత్రి, వైద్యారోగ్య శాఖ మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారు, మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు, ఇది ఎక్కడ జరుగుతున్నట్టు, ఇది ఇద్దరి కనుసన్నల్లో జరిగిందా, బ్యూరోక్రాట్ లెవెల్లో జరిగిందా, లేకపోతే రాజకీయ నాయకుల కనుసన్నల్లో జరిగిందా, లేక ఇద్దరు కలిసి చేసిండ్రా అనేది ఇప్పుడు ప్రశ్న. మరి మామూలు వ్యక్తికి కావాల్సినటువంటి మినిమం నీడ్ కూడా మనం ఇవ్వలేనప్పుడు ఈ ప్రభుత్వం ఉండేందుకు, ఈ రాజకీయ నాయకులు ఎందుకు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎందుకు అనేది నా ప్రశ్న. అధికారులు చేస్తున్న తప్పున, లేదా అధికారులను మభ్యపెట్టి రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి తప్ప అనేది ప్రశ్న. ఇది ఆలోచించాలా. లేనివాడు లేకెడిస్తే మనమేమో ఉన్నవాడిని లేనివాడిని కొట్టి జమ చేసుకునే పరిస్థితికి రాజకీయ నాయకులు, ప్రభుత్వం ఇలా దిగజారిపోతూ ఉంటే అది ఈ ప్రభుత్వమా, ఆ ప్రభుత్వం అనేది కాదు. కానీ ఇది ఎంతవరకు న్యాయం, ఎంతవరకు ప్రజలకు కావాల్సినటువంటి సేవ మీరు అందిస్తున్నారు అనేది మనం ఒక్కసారి గుండె మీద చేసుకుంటే అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఏమీ లేదు అంటే వాళ్ళ 150 కోట్ల రూపాయలు ఈ స్కామ్ చేస్తూ ఈ మెడికల్ బయో వేస్ట్ చేయడానికి మళ్ళీ ఒక 5 కోట్ల రూపాయలు పెడితే ఇవాళ ప్రభుత్వం ఏం చేస్తున్నది, ఎలాంటి పని చేస్తున్నది అనేది ప్రభుత్వం ఆలోచించుకోవాలా. ఇది మాత్రము తప్పు. దీంట్లో ఎవరైతే ఇప్పటి వరకు చేశారో తప్పులు, ఎవరైతే బాధ్యులైనరో వారందరినీ కూడా, అది రాజకీయ నాయకులైనా లేకపోతే అధికారులైనా, వారి మీద చర్య తీసుకోవాలనేది భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. 200 ట్రక్కుల మెడికల్ వేస్ట్ అంటే అది ఎంత ఇబ్బందికరమైంది, రేపు ఎన్విరాన్మెంట్లో ఎంత కంటామినేషన్ పెరిగిపోతుంది, రేపు పొద్దున ఫ్యూచర్ జనరేషన్కి ఎంత ప్రాబ్లం అవుతుంది, ఇప్పుడున్నటువంటి ప్రజలకు ఏం సేవ అందుతుంది అనేది ఆలోచించాలి. విద్యా వైద్యము ఫ్రీగా ఇవ్వాలని కొట్లాడుతున్న తరుణంలో, ఎప్పటి నుంచో విద్యా వైద్యం ఒకటే ఇస్తే అయిపోయి మిగతా ఫ్రీ బీజులు అవసరం లేదనుకునే సమయంలో ఇవాళ విద్యలో, వైద్యంలో ఇలాంటి స్కామ్లు జరుగుతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్టు ముఖ్యమంత్రి గారు కానీ, అలాగే దామోదర్ రాజనరసింహ గారు ఆరోగ్య శాఖ మంత్రి గారు కానీ, అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, అది ఫణీంద్ర గారా, మహేష్ కుమార్ గారా, ఎవరైనా కానీ, డాక్టర్ గారు, వారు ఏం చేస్తున్నారు? కింది స్థాయిలో జరిగిన అవినీతి అయితే కాదు, ఇది పై స్థాయి నుంచి జరుగుతున్నటువంటి అవినీతే. కాబట్టి దానికి బాధ్యులైన వారికి చట్టం ద్వారా శిక్షించాలని, లేదా ప్రజలే మీకు బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. కరోనా టైంలో ఉన్నప్పుడు అప్పుడు ఎక్స్పైర్ అయినాయి. కరోనా ఎన్నేళ్ళు అయిందమ్మా? కరోనా అయిపోయి 1 సంవత్సరంకో 1.5 మ్యాక్సిమం మెడికల్ ఎక్స్పైర్ ఎన్ని రోజులు ఉంటుంది? అదే దాన్ని ఒక 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ వరకే ఉందనుకుందాం. కానీ ఇప్పుడు కరోనా అయిపోయింది 1920, 2021 అయిపోయింది. ఇవాళకి 5 ఏళ్ళు అయిపోయింది. 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇవాళ ఎక్స్పైర్ అయినాయని ఇవాళ ఎట్లా తెలుస్తుంది? ఆ రోజు గత ప్రభుత్వంలో ఉన్న వైద్యారోగ్య శాఖ మంత్రి గారికి తెలియదా? లేకపోతే ఇప్పుడున్న అధికారులు అప్పుడు లేరా? ఆ అధికారులే ఇప్పుడు ఉన్నారు కదా. ప్రభుత్వాలు మారచ్చు, మంత్రులు మారచ్చు, కానీ అధికారులు మాత్రం వాళ్ళే కదా. వారికి ఇవాళ తెలిసింది అని అంటే ఈ 2.5 సంవత్సరాల్లో ప్రభుత్వానికి నేను చాలాసార్లు చెప్పడం జరిగింది, హాస్పిటల్స్లో మందులు లేవు, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, బయట కొంటున్నారు, మెడికల్ షాప్లలో కొంటున్నారు, వాళ్ళకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పాం. చాలా మంది మెడికల్ షాపులలో డిస్ట్రిబ్యూటర్ల దగ్గర లోకల్లో ఉన్న సూపరింటెండెంట్లు 15-20 లక్షలు పెట్టి మందులు కొంటే కూడా ఇప్పటికీ పేమెంట్స్ అవి ఇచ్చే పరిస్థితిలో లేరు. వారు కూడా సప్లై బంద్ చేశారు. లోకల్ టెండరు అంటే ఓపెన్ టెండరు, నేను లిమిటెడ్ టెండర్ గురించి మాట్లాడుతున్నాను. అట్లా కూడా వారికి అక్కడ ఉన్నటువంటి పేమెంట్ జరగలేదు. మరి మందులే ఉంటే ఈ 3 ఏళ్ల నుంచి ఎందుకు సప్లై చేయలేదన్నది ఒకటి. లేదు, ఎక్స్పైరీ 21-22లోనే అయిపోతే ఈ 3-4 ఏళ్ళ దాకా ఆపిర్రు ఎందుకు?
ఇది 2 ప్రశ్నలు. మరి దీనికి కూడా సమాధానం చెప్పాలి కదా ప్రభుత్వం. రిజైండర్ ఇచ్చింది కరెక్టే, కానీ ఎక్స్ప్లెనేషన్ క్లారిఫికేషన్ ఏ మెడిసిన్స్ ఏ కంపెనీ ద్వారా ఎప్పుడు కొన్నాం, మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడు, ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు పర్చేజ్ చేసినాం, ఏ టెండర్ ద్వారా పర్చేజ్ చేసినాం, డేట్ ఆఫ్ టెండర్ ఏంది, దాని ఫైనాన్షియల్ అప్రూవల్ ఏంది, టెక్నికల్ బిడ్ ఏంది, ఫైనాన్షియల్ బిడ్ ఏంది అయితే చెప్పాలి కదా. ఓవరాల్గా స్టేట్మెంట్ ఇచ్చేసి కరోనా అప్పుడు వచ్చినాయండి ఇప్పుడు ఎక్స్పైరీ అని పంపించేస్తున్నాం. అది సరిపోదు కదా అని అంటున్నాం. ఇప్పుడు టెక్నికల్ బిడ్ ఎప్పుడో తెలియాలి, ఫైనాన్షియల్ బిడ్ ఎప్పుడో తెలియాలి, డేట్ ఆఫ్ టెండర్ తెలియాలి, పర్చేజ్ చేసి కంపెనీస్ పార్టిసిపేషన్ అయింది తెలవాలా, ఏ కంపెనీ సప్లై టెండర్ దొరికింది, ఏ కంపెనీ ఎంత సప్లై చేసింది, సప్లై చేసిన మెడిసిన్స్, డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ ఇవైతే ఉండాలి కదా. ఇవన్నీ లేకుండా నేను మామూలుగా మాట్లాడుతా అంటే కుదరదు కదా. నేను 150 కోట్ల స్కామ్ జరిగింది, 5 కోట్లు పెడుతున్నారు, మంత్రి దొంగ, ముఖ్యమంత్రి దొంగ అని రాజకీయ ప్రసంగం చేయలేదే, నేను పర్సనల్గా ఎక్కడ టార్గెట్ చేసి మాట్లాడలేదే. నేను టెక్నికల్గానే అడుగుతున్నా, టెక్నికల్గానే సమాధానం చెప్పమంటున్నా. ఇప్పుడు ఆయన ఆరోపణ చేసిండండి, అదంతా అబద్ధం, మేము చెప్పేది నిజం అనడం వేరు, నేను విత్ ఎవిడెన్స్ విత్ డాటాతోనే మాట్లాడుతున్నాం. ఆ డాటాను బట్టే వాళ్ళు ప్రజెంటేషన్ ఇవ్వమనండి. ఇప్పుడు నేను అడిగిన 5-6 ప్రశ్నలు, డేట్ ఆఫ్ టెండరు, టెక్నికల్ బిడ్డు, ఫైనాన్షియల్ బిడ్డు, అప్రూవలు, ఏ కంపెనీ ఈ సప్లై చేసింది, ఆ కంపెనీలో మెడిసిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎంత, దాని ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు, అది చెప్పండి సరిపోతుంది. ఇంకా మీరే చెప్తారు, నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే చెప్పాలి. తప్పులు చేయడం ఆదేశించి చర్యలు తీసుకోమని చెప్పి గవర్నమెంట్కి సంబంధించిన విజిలెన్స్నో, ఈడీనో, లేకపోతే ఏసీబీనో, సిఐడినో అన్న ఇది కామన్ అయిపోయింది. దానికి భయం అనేది లేదు. జైలుకి పోయినోడు హీరో అనే టైపులో అయిపోయింది. ఏ అధికారి అయినా సరే సస్పెండ్ కావడం, తిరిగి మంత్రి దగ్గరికి పోవడం, డబ్బులు పెట్టడం, తిరిగి మళ్ళీ రిక్రూట్ కావడం, రీఅపాయింట్మెంట్ కావడం. అలాగే రాజకీయ నాయకుడు తప్పు అనడం, జైలుకి పోవడం, మళ్ళీ వచ్చి నిరూపణ కాకపోవడం. రాజాగారి 2G స్కామ్ నుంచి చూస్తే ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకు ఉంది ప్రూవ్ అయినట్లేదు, 1-2 తప్ప. ఇప్పటి వరకు కూడా ఏ సిబిఐ సిఐడి చేయని మళ్ళీ వాళ్ళు వచ్చి బయట తిరుగుతున్నటువంటి సందర్భం. ఎవరిని నమ్ముతాం? నిజాయితీగా, పారదర్శకంగా, నీతిగా ప్రభుత్వం ఉంది అంటే ఇవన్నీ ప్రభుత్వం చెప్పాలనేది నా డిమాండ్. ఎంక్వైరీ చేసినాం, వాళ్ళు కమిటీ ఇచ్చారు అంటే కాళేశ్వరం నుంచి కాశ్మీర్ దాకా ఎంక్వైరీలు అయితేనే ఉన్నాయి, దాని మీద ఎటువంటి నిర్ణయాలు జరగట్లేదు. ప్రజలకు ఈరోజు న్యూస్ కొత్తది, రేపటిది పాతది, ఓ స్త్రీ రేపురా అన్నట్టే ఉంది, నేడు నగదు రేపు ఉద్దరు అన్నట్టు ఉన్నది తప్ప ఇంకేమీ లేదు. ఎంక్వైరీ కమిటీల గురించి మాట్లాడట్లేదు, కానీ ప్రభుత్వమే పారదర్శకంగా పాలిస్తున్నాం, మేము తప్పు చేయలేదు అన్నప్పుడు నేను అడిగినటువంటి ఈ 5-6టికి సమాధానం చెప్పగలిగితే చాలు, ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. ఇది ఎవరికి అర్థం కాదనేది కాదు. ఇవాళ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నోళ్ళు, మెడికల్ డిపార్ట్మెంట్లు ఉన్నోళ్ళు, ఫార్మసీ డిపార్ట్మెంట్లు ఉన్నోళ్ళు, ఫార్మా కంపెనీలు ఉన్నోళ్ళు, అందరికి కూడా డిస్ట్రిబ్యూటర్ దాకా, మెడికల్ షాపుల దాకా నేను అడిగింది 100% క్లియర్గా అర్థమై ఉంటుంది. దీని మధ్యనే చెప్పగలిగితే చాలు. ఈ 5-6కు తప్ప వేరే ఏం అడగట్లేదే. ఈ 5-6 చెప్పమనండి, సాక్ష్యం చూపెట్టమనండి, ఓకే, నో ప్రాబ్లం. అట్లయింది, అట్లయినప్పుడు డేట్ ఆఫ్ ఎక్స్పైరీ ఉంటుంది కదా. ఆ ఎక్స్పైరీ నిన్నటిదాకా అయింది అనుకోండి, మరి మెడిసిన్స్ లేవు హాస్పిటల్లో. అసెంబ్లీలో 4 సార్లు కాదు 10 సార్లు చెప్పినాం, అయినా కానీ హాస్పిటల్లో మెడిసిన్స్ రాలేవు. తిరిగి ఎక్స్పైరీ అయినాయి అనుకోండి, మరి ఎప్పుడో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎందుకు ఆగారు? ఇప్పుడు ఎక్స్పైరీ అయితే ఎందుకు సప్లై చేయలేదు? ఇవాళ కొన్ని ఫార్మాలు డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి, కొందరు మెడికల్ షాపులలో ఉంటారు, 1 నెల 2 నెలలు అయితే ఎక్స్పైరీ అవుతాయి అనగా వాళ్ళు అవి అమ్ముడు పోవని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్కి తెచ్చి ఇస్తారు. సార్ ఇవి ఎక్స్పైరీకి దగ్గరనే ఫ్రీగా ఇస్తున్నాము, మీరు ప్రజలకు ఇవ్వండి, తర్వాత ఎక్స్పైరీ అయితే బయోవేస్ట్ కింద పడేయండి, కానీ ఇవైతే వాడండి అని ఇస్తారు. ఇది నిజం, నాకు ఉంది డిస్ట్రిబ్యూషన్, అందుకే చెప్తున్నాను నేను. ఒకవేళ అది కూడా ఎక్స్పైరీ అయిన తర్వాత కూడా ఇమ్మీడియట్గా పాయిజన్ కాదు, దానికో మళ్ళీ 2-3 మంత్స్ దానికి ఒక పొజిషన్ ఉంటుంది. కానీ ఎక్స్పైరీ అయినటువంటి డేట్ తర్వాత వాడడం అనేది మనిషికి మంచిది కాదు. కాబట్టి అది నీళ్ళ నుంచి మొదలు పెడితే మందు దాకా ఏదైనా సరే ఎక్స్పైరీ దాటిన తర్వాత వాడడం తప్పు. కాబట్టి వారు ఎప్పుడు ఎక్స్పైర్ అయింది? కరోనా అప్పుడు ఎక్స్పైర్ అయింది. ఇప్పటిదాకా ఏం చేశారు? గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది? అందరూ అసెంబ్లీలోనే ఉన్నారు కదా, అప్పటి మంత్రి ఇప్పటి మంత్రి ఇద్దరు అసెంబ్లీలోనే ఉన్నారు. దీనికైతే సమాధానం చెప్పాలి కదా.
ఏ పేపర్లోనైతే వచ్చిందో ఆ పార్టీ కూడా చెప్పాలి కదా. వారు కూడా ఆరోగ్య శాఖ మంత్రిగా చేశారు కదా హరీష్ రావు గారు, ఆయన కూడా చెప్పాలి కదా ఇది నిజమా కాదా. రేపు పొద్దున ఆయన కూడా దీనికి సమాధానం చెప్పాలి. అప్పుడైతే హరీష్ రావు గారు ఏం చేశారు, ఇప్పుడైతే దామోదర్ రాజ నరసింహ గారు ఏం చేశారు అనేది ప్రశ్న. ఎవరేం చేసినా ప్రజలకైతే నష్టం జరిగింది కదా, ప్రజలకు న్యాయం అయితే జరగలేదు కదా. ఇది అనారోగ్యం వచ్చినాడే అర్థమవుతుంది. ఆరోగ్యంగా ఉండి 3 పూటలు తిన్నప్పుడు నవ్వుకుంటూ తిరిగినప్పుడు ఆ సమస్యలో ఆ బాధ అర్థం కాదు. కానీ ఏనాడైతే మనకు అనారోగ్యం వస్తుందో, అందుబాటులో మెడిసిన్ లేకున్నా, అందుబాటులో డాక్టర్ లేకున్నా, అందుబాటులో మనకు డబ్బులు అవసరం ఉండి లేకుంటే ప్రాణం పోతుందని తెలిసినప్పుడు ఆ వ్యక్తి పడే బాధ ఇంత అంత ఉండదు. ఇది మనిషిగా మానవత్వం ఉన్న వ్యక్తులుగా ఇది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. అది రాజకీయ నాయకుడైనా అధికారులైనా వారి ఇంట్లో కూడా, వాళ్ళ ఒంట్లో కూడా, వారి ఇంటి వాళ్ళ దగ్గర కానీ, వారి ఇంటి వాళ్ళ ఒంట్లో కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. తనుగా ఇబ్బంది పడే సమస్య వచ్చినప్పుడు, తనకే మందులు అవసరం ఉన్నప్పుడు, అవే అవైలబిలిటీ లేనప్పుడు ఎంత బాధ అవుతుందో ఒకసారి ఆలోచించుకోవాలి. సామాన్య ప్రజలే ఇంకెంత బాధపడి ఉంటారు అనేది నా ఆలోచన. కాబట్టి దీని మీద స్పష్టత ప్రభుత్వమే ఇవ్వాలా. దీని మీద ఎంక్వైరీ, తప్పు చేసిన శిక్షించాలంటే ఎవరినో ఒకరిని జూనియర్ అసిస్టెంటో, సీనియర్ అసిస్టెంటో, సూపరింటెండెంటో వాళ్ళని ఫిక్స్ చేసేసి కథం పట్టి ఇచ్చేస్తారు తప్ప ఆ చిన్న ఉద్యోగికి ఏమాత్రం తెలియదు. ఫైనల్గా ఆర్డర్ కంక్లూజన్ చేసేటప్పుడు ఫైనల్ ఆర్డర్ మీద సంతకం పెట్టినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లా, లేకుంటే నోట్ ఫైల్ మీద అప్రూవల్ సంతకం పెట్టిన ముఖ్యమంత్రి వర్యులు అనేది మీరు ఆలోచించాలా, ప్రభుత్వం కూడా ఆలోచించాలా, ప్రజలు కూడా ఆలోచిస్తారు. వారిద్దరే బాధ్యులని నేను చెప్తున్నా. సమర్థించుకోవడం నేను మంచోడిని అనడం నేను కూడా అంటా. కానీ నేను మంచోడినా కాదా మీరు అనాలా. నేను మంచోడినా నేను కూడా అంట. వాళ్ళది సమర్థించుకుంటారు. ఎందుకు సమర్థించుకోరు? దాని గురించి మాట్లాడలే, టెక్నికల్గానే అడుగుతున్నాను నేను. మీరు చెడ్డవారని నేను అన్నప్పుడు నేను మంచోడిని నేను చెప్పుకో, కానీ నేను అనలేదే చెడ్డవారని. ఎక్కడ మీరు చెడ్డ పని చేశారు, దొంగలు లంగలని నేను అనలేదే. నేనేమన్నా టెక్నికల్గానే అడిగినాము, టెక్నికల్ సమాధానాలు చెప్పాలా. ఆ 5-6 అంశాలు చెప్పగలిగినాడు ప్రభుత్వము ఖచ్చితంగా పారదర్శకంగా ఉన్నట్టు లెక్క.